టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ రష్మిక త్వరలో ఒకే వేదికపై సందడి చేయబోతున్నారు. నిశ్చితార్థం జరిగిందన్న వార్తల తర్వాత ఇద్దరు కలిసి రావటం ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ ప్రేమ పక్షులు కలిసి వస్తున్న ఆ వేడికేంటి? ఎవరి కోసం ఎవరొస్తున్నారు? ఈ వీడియోలో చూసేద్దాం. విజయ్ దేవరకొండ రష్మిక నిశ్చితార్థం వార్తలు ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. నిజమే అంటూ వేలుకు ఉంగరం చూపించి మరింత హైప్ ఇచ్చింది నేషనల్ క్రష్. విజయ్ వేలికి కూడా కొత్త ఉంగరం తలుక్కుమంది. అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ 2026 ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రస్తుతానికి టాక్. ప్రస్తుతానికి ఎవరికి వారు ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్నారు. రష్మిక ప్రధాన పాత్రలో నటించిన ది గర్ల్ ఫ్రెండ్ నవంబర్ 7 విడుదలవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి స్పెషల్ గెస్ట్గా విజయ్ దేవరకొండ హాజరవుతారని సమాచారం. అంటే నిశ్చితార్థం తర్వాత మొదటిసారి జంటగా స్టేజ్ పై కనిపించబోతున్నారన్నమాట. ఇక ఆన్ స్క్రీన్ ఈ కాంబో అంటే ప్రేక్షకులకి ఎంతో ఇష్టం. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ మూవీస్లో ఈ జంట కెమిస్ట్రీకి ఫుల్ మార్కులే పడ్డాయి. ఆ మూవీస్ తర్వాత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఆఫ్ స్క్రీన్కి షిఫ్ట్ అయిందనే వార్తలు వచ్చాయి. ఇద్దరు రిలేషన్లో ఉన్నారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా బ్యాండ్ను అధికారికంగా చెప్పకపోయినా హింట్స్ ఇస్తూ వస్తున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేలా ఉంది. విజయ్ దేవరకొండ ఈ మధ్య కింగ్డమ్లో నటించాడు. ప్రస్తుతం రౌడీ జనార్దన్తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. ఇక రష్మిక త్వరలో ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో రాబోతోంది. ప్రస్తుతం ఈ ప్రమోషన్లో బిజీగా ఉంది నేషనల్ క్రష్. నవంబర్ 7 రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ వేదికలపై కలిసి కనిపించబోతున్న వీరిపైనే అందరి కాన్సన్ట్రేషన్. పైగా ఇప్పటి వరకు హింట్స్ ఇస్తూ వచ్చిన ఈ జంట ఈ వేదికపై తమ ప్రేమ, నిశ్చితార్థం, పెళ్లి గురించి స్పందిస్తారా? ఫ్యాన్స్ కోసం ఫోటోలకు పోజులు ఇస్తారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇది రియల్ లవ్ కాదు, రియల్ లవ్ స్టేజ్ పైకి వస్తోందంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి సంబంధించి రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అంచనాలను పెంచేలా ఉంది. వాస్తవానికి ఈ సినిమాకు రష్మిక ఫస్ట్ చాయిస్ కాదు. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చెప్పాడు. సాధారణంగా స్టోరీ సిద్ధం చేయగానే సమంత, వెన్నెల కిషోర్, అడవిశేష్, సుజిత్కి వినిపిస్తాడట రాహుల్. అలా ది గర్ల్ ఫ్రెండ్ స్టోరీ సమంతకి వినిపించగానే దీనికి నేను కరెక్ట్ కాదు, రష్మిక బెస్ట్ అని చెప్పిందట. అలా రష్మిక దగ్గరికి ఈ మూవీ వెళ్ళింది. కథ పంపించిన తర్వాత 2 రోజులు టైం తీసుకొని స్టోరీ చదివిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట నేషనల్ క్రష్. మరి ది గర్ల్ ఫ్రెండ్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.